అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు ఇది మా మ్యారేజ్ ఫోటో. చాలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మీరు వెళ్ళండి. మేడం, నాకు భయంగా ఉంది మేడం. నేను వెళ్ళను మేడం. ఎందుకు భయపడతావు గోపి? వచ్చిన వాళ్ళు నీ భార్య, మీ అత్తయ్య. మీ ఇంటికి నిన్ను తీసుకెళ్తున్నారు. అదే కదా నువ్వు కోరుకుంది. నీకే ప్రాబ్లం వచ్చినా నీకు మేమంతా ఉన్నాం. ఎప్పుడైనా సరే నువ్వు మా ఇంటికి రావచ్చు, సరేనా? చాలా సంతోషం మేడం, వెళ్ళొస్తాం. రా గోపి. తారా, సృజన మేడం కాల్ చేసిందని అర్జెంటుగా వెళ్ళావు. అక్కడ గోపి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారా? గోపిని తీసుకుని వెళ్ళిపోయారా? చెప్పుతారా, ఏం జరిగింది? ఏమైందో తొందరగా చెప్పుతారా? గోపి వాళ్ళ భార్య, గోపి వాళ్ళ అత్తయ్య వచ్చి గోపిని తీసుకెళ్లిపోయారు. ఆదిత్య సార్, సృజన కూడా హ్యాపీగా వీడుకోలు చెప్పారు. గోపి దూరంగా వెళ్ళిపోతే సొంత బ్రదర్ దూరమైనట్టుగా అనిపిస్తోంది తారా. తనకి గతం గుర్తులేదు అన్న బాధని తను సొంత వాళ్ళతో కలిసి ఉండటం వల్ల తొందరగా మర్చిపోతాడు. దేవుడు తన విషయంలో మంచి చేశాడు. అన్నట్టు వచ్చిన వాళ్ళు గోపికి సంబంధించిన వాళ్లేనని ప్రూఫ్స్ ఏమైనా చూపించారా? ఆ డౌట్ నీకెందుకొచ్చింది? ఇంతకుముందు గోపి జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్ళెవరైనా కక్షతో ఏదన్నా ప్లాన్ చేసి ట్రాప్ చేస్తుంటారన్న డౌట్తో అడిగాను. ఎందుకంటే గోపి లాంటి మంచి మనిషికి ఏ కష్టం కలగకూడదన్నదే నా ఇంటెన్షన్ తారా. గోపి వాళ్ళ భార్య గోపి ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ పెళ్లి ఫోటో కూడా చూపించి మరీ గోపిని తీసుకెళ్ళింది. అంటే గోపి పెళ్ళయ్యాక కూడా కాంతారని ప్రేమించుంటాడా? లేదంటే పెళ్లికి ముందు నుంచే లవ్ చేసుంటాడా? శ్రీకర్, నీకింతకు ముందే ఒకసారి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది గోపి పర్సనల్ మ్యాటర్. తన లైఫ్ తానే ఇష్టం. దాని గురించి డిస్కస్ చేయడానికి మనకి ఎలాంటి రైట్స్ లేవు. లీవ్ ఇట్. నిజమే తారా, గోపి పర్సనల్ విషయాలు మనకు అనవసరం.
రోజులు నువ్వు లేని ఇల్లు ఎలా ఉందా అని చూస్తున్నావా గోపి? ఇప్పుడొచ్చాడు కదా హంస. పద అల్లుడు లోపలికి. రా అల్లుడు. రండి రండి. ఇల్లెలా ఉంది గోపి? నాకంతా అయోమయంగా ఉంది. ఈ ఇంట్లో నేను ఎప్పుడున్నానో నాకు గుర్తు రావట్లేదు. హంస, అల్లుడికి ఇల్లే గుర్తులేదంటే పాపం గతం మర్చిపోయాడు కదమ్మా. మనమే ఎలాగైనా కష్టపడి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఏమండి, కొంచెం అటు చూడండి. అక్కడేముంది? మీరు తోమాల్సిన గిన్నెలున్నాయి. అలా తోస్తారేంటి? తొయ్యటం కాదు, నిన్నేం చేసినా పాపం లేదు. ఏదో చిన్న మాటకి గొడవ పెట్టుకుని సంవత్సరాలకి సంవత్సరాలు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నీకు కొంచెమైనా సిగ్గుందా? నువ్వు అసలు మొగుడివేనా? మా బాధ పడలేక చేతకాని దద్దమ్మలా నా బిడ్డని వదిలేసి దేశాలు పట్టుకొని తిరిగావు. తీరా దొరికావు కదా అనుకుంటే ఇప్పుడేమో గతం గుర్తుకు రావట్లేదని నాటకాలు ఆడుతున్నావు. చూసింది చాలే, వెళ్ళి పంచోడు. నేను అంట్లు తోమాలా? తోమడం అంటే అలా ఇలా కాదు, తడ 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 మెరిసిపోయేలా తోమాలి. ఓ, శ్రీవారికి గతం గుర్తులేదు కదా? తమరిక్కడున్నప్పుడు నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడేమో తమరు ఇంటి పని, వంట పని, ఇల్లూడ్చే పని అన్నీ మీరే చేసేవాళ్ళు. నిజమా? షాక్ అయింది చాలు. ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకుందే చాలు. వెళ్ళి తోము. అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తావేంట్రా? అంట్లు తోము, లేదంటే మేము నిన్ను తోమాల్సి వస్తుంది ఈ చీపురుతో. ఆగు. ముందు ఈ అవతారం మార్చి ఆ గిన్నెలు తొందరగా తోము. ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి.
హలో సృజన, ఫైల్ చెక్ చేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్లో ఆడిటర్ గారికి సెండ్ చేస్తాను. గోపి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జాలిగా చూస్తూ వెళ్ళిన చూపులే గుర్తొస్తున్నాయి తారా. గతం మర్చిపోయిన మనిషిగా ఇప్పుడు తన వాళ్ళతో ఎలా ఉంటాడో ఏంటో అని తలుచుకుంటేనే మనసు భారంగా ఉంది. మీరు అనవసరంగా వరి అవుతున్నారు సృజన. గోపిని తీసుకువెళ్ళింది ఎవరు? గోపి వాళ్ళ భార్య అత్తయ్యే కదా. గోపి తన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నాకెందుకో వచ్చిన వాళ్ళు నిజంగానే గోపి ఫ్యామిలీయా అని చిన్న అనుమానంగా ఉంది. నో సృజన, యూర్ రాంగ్. ఇందులో డౌట్ పడాల్సింది ఏమీ లేదు. గోపి వాళ్ళ వైఫ్ గోపి యొక్క ఆధార్ కార్డ్ చూపించింది. అయినా డౌట్గా ఉందంటావేంటి? గోపి వాళ్ళ మనిషి అన్నది ఇట్స్ ట్రూ. నువ్వు అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. ఓకే తారా, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. సరే బాయ్. నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఎవరెవరో నా జీవితంలోకి వస్తున్నారు, ఏవేవో జరిగిపోతున్నాయి. నిజంగా నేను ఆవిడికి భర్తనే అయితే వీళ్ళు నన్ను పని మనిషిలా ఎందుకు చూస్తున్నారు? మర్యాద ఇవ్వకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఏమో, అంత అయోమయంగా ఉంది. ఏంటి రాజావారు ఇక్కడ సేద తీరారు? ఓహో, గిన్నెలు తోమి తోమి బాగా అలసిపోయావా? అలసిపోయి ఉంటావులే. ఇన్ని రోజులు పెద్దవాళ్ళింట్లో ఉన్నావు కదా, అక్కడ పని పాట లేకుండా బాగా అడ్డగడిదల మెక్కి దున్న పొతులా నిద్రపోయి ఉంటావు. ఎలాగో గతం మర్చిపోయావు కాబట్టి జాలిపడి బయటికెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెట్టారు. బాగా కలర్ తేలి నిగనిగలాడుతున్నావు. ఇక్కడ అవన్నీ కుదరవమ్మా. ఇన్ని రోజులు కొంపలో నుంచి పోయినందుకు గోడద కష్టం చెయ్యాల్సిందే. నా బిడ్డ కష్టపడకుండా చూసుకోవాల్సిందే. పోయి బట్టలు ఉతుకో. బట్టలు నీట్గా ఉతికాక మా చీరలు జాకెట్లు అన్నీ కూడా ఇస్త్రీ చేసి పెట్టు. వెళ్ళరా, తుమ్మ ముద్దులా నిలబడ్డావే. పోయి ఉతుకో. వెళ్ళు. తీసుకెళ్ళి శుభ్రంగా ఉతుకో. అమ్మా, వీడికి ఒంట్లో బాగా కొవ్వెక్కువైంది. బాగా అరగదీస్తే కాని మన మాట వినడు. అవునవును, బట్టలని తీసుకెళ్ళి ఉతుకో. ఇదిగో శ్రీవారు, ముందే చెప్తున్నా, ఒక్క బట్ట చిరిగినా బట్టకి మురికి వదలకున్నా సరే నా చేతుల్లో నీకు మామూలుగా ఉండదు. 70mm సినిమా చూపిస్తా, జాగ్రత్త. చూసింది చాలే గాని ముందు పని చూడు. ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. సరే. రామ
కావాలో తీసుకో శ్రీకర్. ఈరోజు సండే కదా, ఏంటి నీ ప్లానింగ్స్? ఒకసారి వెళ్ళి గోపిని చూడాలనుంది తారా. ఇంకా గోపి గురించి ఆలోచిస్తున్నావా? ఇంతకు ముందే చెప్పాను కదా తారా, గోపి నాకు పరిచయమై కొన్ని రోజులే అయినా సొంత బ్రదర్ లాగే ఫీల్ అయ్యాను. అతని అమాయకత్వం చూస్తే జాలేసేది. ఇప్పుడు మనకు గోపి దూరంగా వెళ్ళిపోయాడే, అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అన్న బెంగ మొదలైంది. ఒకసారి వెళ్ళి గోపిని చూస్తే తప్ప ఆ బెంగ పోదు. వెళ్ళి చూసొద్దామా తారా? బాగానే ఉంటాడు శ్రీకర్, మళ్ళీ వెళ్ళి చూడడం ఎందుకు? అలా అంటావేంటి తారా? గోపి మనకు ఎలాంటి హెల్ప్ చేశాడో మర్చిపోయావా? మర్చిపోలేదు, కానీ ఇలా వెళ్ళి చూడడం అనేది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటున్నాను. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి హెల్ప్ చేస్తావు, అలాంటిది గోపి విషయంలో మాత్రం ఏం పట్టినట్టుగా ఉన్నావు? ఇలా అంటున్నది నువ్వేనా అని నాకు డౌట్ వస్తుంటారా? అబ్బా శ్రీకర్, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని నేనేదో రాత్రి మనిషి అయినట్టు ఊహించుకుంటున్నావు. ఇప్పుడేంటి, నీతో పాటు వచ్చి గోపి ఎలా ఉన్నాడో చూడాలి, అంతేగా? ఒక నిమిషం ఉండు, విరాజ్ని ఆంటీకి ఇచ్చి వెళ్దాం. సూపర్వైజర్ని అడిగి గోడౌన్లో మెటీరియల్ స్టాక్ ఏంటో కనుక్కోండి. ఏదైనా షార్టేజ్ ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి, సరేనా? ఏదైనా అవసరం ఉంటే తారాకి కాల్ చేయండి, ఓకేనా? గోపి చెప్పినట్టే మొక్క అందమైన పువ్వులు పూసింది. చూడ్డానికి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఏంటి చూస్తుంటే ఈ రోజంతా పాదులు తీసే పని చేసేలా ఉన్నావు? గతం గుర్తొచ్చేంత వరకు ప్రతిరోజు ఇంటి బయట పడి చావాలి. ఇక్కడే పడుండు. మనిద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా? ఇప్పుడు కాదులే. నావారు ఏరని తలచి మనసున పయనమైతివి ఇంటికి, విధిరాత తప్పని బతుకు మలుపున తరలిపోతివి ఇంటికి.